నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 55 సంవత్సరాల బీసీల వర్ధిల్లాలి, బీసీల ఐక్యత. కళ్ళు తెరవాలి ఇప్పటికైనా బీసీలు, కళ్ళు తెరవాలి ఇప్పటికైనా బీసీలు, కళ్ళు తెరవాలి ఇప్పటికైనా బీసీలు. కేంద్ర ఎన్నికలు జరపాలని చెప్పి ఈరోజు సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీఎల్ శంకర్రావు గారి ఆదేశానుసారం ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులగణన కావాలని చెప్పేసి రాష్ట్రంలో కులగణన ద్వారానే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి బీసీలకి చట్టసభల్లో కానివ్వండి, రాజ్యాంగంలో కానీ పూర్తి హక్కులు వస్తాయని చెప్పేసి కోరుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నా చేయడానికి అన్ని బీసీ సంఘాలు కూడా ముందుకు వచ్చినాయి. ఈరోజు కలెక్టర్ గారికి ఈ మెమోరాండం ఇచ్చాం. బీసీ సంఘాలకు న్యాయం చేయమని చెప్పేసి, అలాగే కులగణనలో బీసీలకి తగిన న్యాయం చేయమని చెప్పేసి ఇచ్చాం. అందరూ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు 26 జిల్లాల కలెక్టర్లకి కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన మరి జనగణన చేపట్టాలని, కులగణన జనగణన అనేది గత 50 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జనగణన చేపట్టి వారి దామాషా ప్రకారం బీసీలకు రావాల్సినటువంటి రాజకీయంగాను, ఉద్యోగపరంగాను, మరి స్థానిక సంస్థల్లో 35% రిజర్వేషన్ పెట్టి మరి ఆర్థికంగాను అన్ని రకాలుగా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అన్నీ కూడా బీసీలకు కులగణన చేస్తామని చెప్పి వాగ్దానాలు చేస్తున్నాయి. కొన్ని స్టేట్లో అయితే జరుగుతున్నాయి, కులగణన జరుగుతుంది. కానీ కులగణన అనేది చేసి మరి మా బీసీల తలరాతలు మారుస్తారని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటూ, ఇప్పటికైనా సరే బీసీలు రాబోయే తరానికైనా ఇది మా ఉద్యమాలు పనిచేస్తాయని చెప్పి మేము మీకు విన్నవించుకుంటున్నాం. బీసీలారా మేలుకోండి. రాజకీయ నాయకులు వాళ్ళు గెలిచిన తర్వాత వారు పదవులకు వెళ్తేనే సరిపోతున్నారు తప్పితే మరి ఈ యొక్క బీసీల స్థితిగతుల గురించి మాట్లాడి మీ పదవులు ఉపయోగించుకుని మీ యొక్క స్వార్థాని కోసం ఉపయోగించుకోకుండా బీసీల అభ్యున్నతికి పాటుపడి మరి మిమ్మల్ని కష్టపడి గెలిపించి మిమ్మల్ని రాజ్యసభకు కానీ మరి శాసనసభకు కానీ పంపిస్తుంటే జిల్లా పరిషత్కి కానీ అన్నిటికీ ప్రతి ఒక్కరూ కూడా ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజకీయ నాయకులు కానీ మరి విద్యావంతులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మన హక్కుల్ని మనం కాపాడుకుందాం.
ఇంకా ఎన్నాళ్ళు ఈ జీవితాలు మనం ఒకరి కింద దాహోదం చేసేటువంటి ఇది ఇప్పటికి ఆపేసి ఇక నుంచి అయినా సరే మనం అందరం కూడా ఐక్యతగా ఉండి మనకు రావాల్సినటువంటి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయంగా, సామాజిక పరంగా కూడా అన్ని రకాలుగా కూడా మనం మరి ఇండస్ట్రీలో కూడా బీసీలకి ఒక సబ్సిడీలు ఇచ్చి ఆ లోన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ఈ యొక్క 25వ తారీఖు ఈరోజు కలెక్టర్ గారు మెమో ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి బీసీ కుటుంబ సభ్యులకి మరి దాస్ కానీ, మరి మన వెంకటేశ్వరరావు కానీ, అలానే రాజలక్ష్మి గారు కానీ, మొత్తం అందరూ కూడా మనకి ఇక్కడ పెద్దబోయి నాగరాజు గారు కానీ, బోల్ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా కుల మతాలకు అతీతంగా కూడా మా బీసీలో 139 కులాలు ఉన్నాయి. ఈ 139 కులాల్లో కూడా ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ పోటీ చేయనటువంటి కులాలు చాలా ఉన్నాయి. మరి వారికి సముచిత స్థానం నామినేటెడ్ పదవుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని, ఎందుకంటే కొన్ని కులాలకి రాజకీయంగా ఏవి కూడా వాళ్ళకి వర్తిస్తలేదు. ఇవన్నీ కూడా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగాల్లో ఎస్సీలకి ఎలా అయితే రిజర్వేషన్గా పలానా నియోజకవర్గం మీది, పలానా ఎంపీ సీట్ మీదనే పెట్టారు, అదే మాకు కానీ మీరు కులగానం చేసి కానీ చేస్తే ఈరోజు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి సీట్లు తీసుకోవాల్సిన పని లేదు. మేమే ఇంకోళ్ళకి ఇచ్చే స్టేజీకి మేము ఎదుగుదామని చెప్పి మీ బీసీలకు కూడా ఒక్కసారి మేల్కోమని చెప్పి తెలియజేస్తూ కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి సెలవు తీసుకుంటున్నాను.